హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ స్వప్న చెక్కూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇవాళ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో కాలవాపులు అనేది అది నార్మలేనా లేకపోతే దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనేది తెలుసుకుందాం. సో దాన్ని పీడల్ ఎడిమా అంటాం. సో యూజువల్గా కాలువాపులు అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్. ఎందుకోసం అంటే మనకు ప్రెగ్నెన్సీలో రిక్వైర్మెంట్స్ బట్టి అంటే లోపల పెరిగే బేబీకి రిక్వైర్మెంట్ పెరుగుతుంది కాబట్టి మన బాడీలో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే లైక్ బ్లడ్ వాల్యూమ్ అండ్ ప్లాస్మా వాల్యూమ్ రెండు కూడా కలిపి ఆల్మోస్ట్ 50% వాల్యూమ్ రైజ్ అవుతుంది. సో ఆ వాల్యూమ్ పెరిగేసరికి ఆటోమేటిక్గా వాపులు అనేది సహజంగా వస్తాయి. కాకపోతే అన్ని రకాల వాపులు మళ్ళీ నార్మల్ కాదు. వాట్ ఆర్ ద నార్మల్ కాజెస్, అబ్నార్మల్ కాజెస్ అనేది తెలియాలి. ఇప్పుడు నార్మల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ అంటాము. అబ్నార్మల్ కాజెస్ ఏంటి అంటే రక్తహీనత, ఎనీమియా ఉన్నా మనకు వాపులు వచ్చేస్తాయి. లేదు ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువగా ఉన్నా, లేదు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం, అండ్ లేదు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ఇట్లాంటి కండిషన్స్లో కూడా అది కాళ్ళ వాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ వాపులు ఓన్లీ కాళ్ళనే కాదు, బికాస్ లెగ్స్ అనేది మోస్ట్ డిపెండెంట్ పార్ట్ కాబట్టి చాలా కామనెస్ట్ లెగ్స్లో చూస్తాం. బట్ యాక్చువల్లీ స్వెల్లింగ్ ఫేస్లో కూడా రావచ్చు, హ్యాండ్స్లో రావచ్చు, పొట్ట పైన రావచ్చు, అండ్ యూరిన్కి వెళ్ళే చోట వస్తుంది కొందరికి. అండ్ మోస్ట్ కామనెస్ట్ లెగ్స్ కూడా మనకు యాంకిల్ వరకు రావచ్చు, లేదంటే కొందరికి పిక్కలు మోకాల వరకు కూడా వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సో నార్మల్ కాజెస్ అనేది ఏంటంటే అది అంటే రిక్వైర్మెంట్ బట్టి 50% వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నార్మల్గానే ఉంటుంది. కాకపోతే అబ్నార్మల్గా అంటే ఏంటంటే మనకు రెస్ట్ తీసుకున్న వాపులు తగ్గట్లేదంటే దట్ కమ్స్ అండర్ యాజ్ అబ్నార్మల్ స్వెల్లింగ్స్. అండ్ కాలవాపులతో పాటుగా ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చేసి, కళ్ళు చుట్టూన్న పఫినెస్ వచ్చేసి, దాంతోపాటు బీపీ రికార్డింగ్స్ రైజ్ అయినప్పుడు మాత్రం ఇట్స్ అన్ అబ్నార్మల్ థింగ్. సో అప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అండ్ మన ఫుడ్లో కూడా తగు మోతాదులో ప్రోటీన్స్ తీసుకోమని చెప్తాము. సాల్ట్ రెస్ట్రిక్షన్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి. సో మనకు బ్లడ్ కరెక్షన్ అంటే లైక్ రక్తహీనత ఉంటే మాత్రం బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమంటాము. అండ్ సాల్ట్ రెస్ట్రిక్షన్, అండ్ అంటే సాల్ట్ కూడా మనకు నార్మల్ రెగ్యులర్ డైట్లో తగ్గించుకోవడం బెటర్. అండ్ పొటాషియం లెవెల్స్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. సో పొటాషియం లెవెల్స్ అనేది మనకు యూజువల్గా కోకోనట్ వాటర్లో, బనానాస్, అరటిపండ్లో, లేదు స్వీట్ పొటాటోస్, లేదు అంటే కిడ్నీ బీన్స్లో అవి రిచ్ సోర్సెస్ ఆఫ్ పొటాషియం. సో అవి రెగ్యులర్గా తీసుకోమని చెప్తాము. అండ్ దెన్ కొంచెం రెగ్యులర్ వాకింగ్ చేస్తే కూడా వాపులు చాలా మటుకు తగ్గుతాయి. అండ్ పడుకునేటప్పుడు ఏంటంటే కాలు కింద దిండు కానీ అంటే కొంచెం ఎత్తులో పెట్టేసుకుంటే కూడా కాలు వాపులు తగ్గుతాయి. ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్. అదే నిజంగా ప్యాథలాజికల్ కాజెస్ అనుకోండి, ప్యాథలాజికల్ కాజెస్ అంటే లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు బాడీలో హైపోప్రోటీనీమియా ఉన్నా కానీ ఈ వాపులు అంత ఈజీగా తగ్గకపోవచ్చు. సో అందుకనే కాలవాపులు వస్తే అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అంటే బీపీ నార్మల్గా ఉందా లేదా, షుగర్ నార్మల్గా ఉందా లేదా, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, మన బాడీలో బ్లడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది రూల్ అవుట్ చేసుకోవడం. ఇవన్నీ నార్మల్గా ఉన్నాయంటే సెకండరీ కాజెస్ అంటే లైక్ కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా, లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో ఇవి కాజెస్ ఆఫ్ స్వెల్లింగ్. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొందరికి యూనిలాటరల్ అంటే ఒకటే లెగ్ స్వెల్లింగ్ వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే అంటే మనం యూజువల్గా 2 థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో గ్రావిడ్ యూట్రస్ అంటే ప్రెగ్నెన్సీ పెరుగుతున్నా కొద్దీ బేబీ ప్రెషర్ వల్ల కూడా అంటే యూట్రస్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో కాకుండా ఏదో రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ డీవియేటెడ్ అయి ఉంటుంది. సో రైట్ సైడ్ డీవియేషన్ ఉంటేమో రైట్ లెగ్ స్వెల్లింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ డీవియేషన్ ఉంటే లెఫ్ట్ లెగ్ స్వెల్లింగ్ ఉంటుంది. సో దట్ కుడ్ బి వన్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే మనకు లెగ్స్లో ఉన్న మేజర్ వెయిన్స్లో కానీ వెజల్స్లో ఏదైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నా కానీ అప్పుడు ఒకటే సైడ్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఈవెన్ ఒకటే లెగ్ స్వెల్లింగ్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. అండ్ అసలు ఏమవుతుంది అంటే వాపులు తగ్గకపోతే ఏమవుతుంది, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఎడిమా అనేది తెలుసుకుందాం. సో బేసికలీ అదేంటంటే మనం ఫుడ్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. లేదు బీపీ ఎక్కువగా ఉండి అది కంట్రోల్లో పెట్టుకుంటే అది డెఫినెట్గా తగ్గిపోతుంది. కాకపోతే మనం అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్టాగ్నెంట్ అంటే వీనస్ రిటర్న్ కింద లోవర్ లిమ్స్ నుంచి బ్లడ్ వాల్యూమ్ పైకి మూవ్ అవ్వకుండా కిందనే బ్లడ్ స్టాటిక్ లెవెల్స్లో ఉండేసరికి ఏమవుతుంది, ఆ లెగ్ స్వెల్లింగ్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ఫిషియల్ స్కిన్ అనేది ఓవర్ స్ట్రెచ్చింగ్ అయ్యేసరికి కూడా పెయిన్ఫుల్ స్వెల్లింగ్ అంటే మనకి ఇట్లా టచ్ చేస్తే కూడా పెయిన్ ఉంటుంది. అండ్ దెన్ బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్లాగే ఉండేసరికి డిక్రీజ్డ్ బ్లడ్ సప్లై అయిపోయి అల్సర్స్ ఫార్మేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే లేట్ కాంప్లికేషన్స్ ఆఫ్ సివియర్ పీడల్ ఎడిమా. సో అలాంటి కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా ఉండాలంటే మనకు తగు జాగ్రత్తలు తీసుకోవడము, ప్లస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడము, అండ్ దానికి తగ్గట్టుగా సూచనలు తీసుకొని మీరు ఫాలో అవ్వడం బెటర్ ఆప్షన్. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఏంటంటే ఈ వాపులకు సంబంధించిన ఫ్యూచర్ కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.